5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద పారవాగ పశువులైన చిన్న గాడిదని ఎక్కి నీ అందరూ తీసుకొని వచ్చున్నాడని సియోను కుమార్తె చెప్పుడి అన్నది. కాబట్టి 4వ ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్టు. ప్రవక్తను ముందుగానే రాశారు. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు కన్యమరి గర్భాలు పుడతారని రాశారు. అలాగే ప్రవక్తలైన వారు మరి ఈ యొక్క గాడిద పిల్లకి యెరూషలేముకి వస్తారని ముందుగానే రాశారు. అవన్నీ కూడా జరగవలసినది కాబట్టి మరి రీతిగా మరి మట్లాది వారం జరిగింది. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూస్తే 21వ అధ్యాయం 1వ వచనంలో తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్లెహేముకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూసి ఎదురున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానికి ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడదు. వాటిని నిప్పి తోడుకొని రండి, ఎవడైనా మీతో ఏమైనా నీడలా అవి ప్రభువులకు కావలసినవని చెప్పవలెను.